హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూడబోతున్నాము. అదేంటంటే టెక్సాస్ టెక్ యూనివర్సిటీ ఇన్ లబ్బాక్, టెక్సాస్లో ఉంది. సో ఈ యూనివర్సిటీ యాక్చువల్గా నితిన్ గ్రాడ్యుయేషన్ సెరమనీగాని వచ్చాము మేము లబ్బాక్. సో ఇవాళ మమ్మల్ని క్యాంపస్ టూర్కి తీసుకొచ్చాడు తను. సో గ్రాడ్యుయేషన్ యాక్చువల్గా కాన్వకేషన్ డే రేపు అనమాట. సో ఇది కాన్వకేషన్ ముందు రోజు. సో క్యాంపస్ టూర్ అయితే చాలా బాగుంది. మాకు ఒక 3 to 4 hours పట్టింది. అండ్ ఇది టెక్సాస్ టెక్ యూనివర్సిటీ 1839 acresలో ఉందంట ఇది. అండ్ ఇది సెకండ్ లార్జెస్ట్ కంటిగ్యూస్ క్యాంపస్ యునైటెడ్ స్టేట్స్లో అని చెప్తున్నారు. ఇక్కడ అంతా స్పానిష్ రినయన్స్ ఆర్కిటెక్చరు అలా స్పానిష్ మోడల్లో ఉందన్నమాట, బిల్డింగ్స్ కానీ అదంతా. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేట్ స్కూలు, లా స్కూలు, అలాగే టెక్సాస్ టెక్ యూనివర్సిటీ అండ్ హెల్త్ సైన్సెస్ సెంటరు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మేము వచ్చిన టైంలో బాగా ఆ రోజు విండీగా ఉంది, అందుకే గాలికి చూడండి ఎలా ఎగురుతూ ఉన్నాయో, ఊగుతూ ఉన్నాయో చెట్లన్నీ. అండ్ ఇక్కడ ఇది టెక్సాస్లో ఉంది కాబట్టి మొత్తం అంతా కౌబాయ్ కల్చరు అలా ఉంటాయి. స్టాట్యూస్ అన్నీ ఇక్కడ హార్స్ మీద కౌబాయ్ ఉన్నట్టుగా పెట్టారు కదా. అండ్ చూడండి ఎంత ఆ హార్సే చాలా ఎత్తుకుంది, దాని మీద మనిషిని కూడా అంతే పొడవు పెట్టారు. ఇక్కడ జనరల్గా కౌబాయ్స్ కొంచెము పర్సనాలిటీ అది చాలా హైటు అలాగే ఉంటారు. సో ఈ ఆర్కిటెక్చర్ అంతా స్పానిష్ మోడల్లో కట్టారంట ఈ బిల్డింగ్స్ అన్నీ. సో అందుకే కొంచెము వెరైటీగా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి కదా. అండ్ క్యాంపస్ అయితే అసలు చాలా పెద్దది. అది 1800 acres అంటే 1839 acres అంటే ఇంకా ఊహించుకోండి. అసలు నడుస్తూ ఉంటే ఇంకా వస్తానే ఉంది. ఇంకా పైగా ఏంటంటే కారులో కూడా వెళ్ళచ్చు. అండ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ చాలా దూరంగా ఉన్నాయి అన్నమాట అసలు. అండ్ యాంపుల్ పార్కింగ్ స్పేసెస్ అవి బాగా ఇచ్చారు. కార్స్ అండ్ బైక్స్ కూడా వాడుతున్నారు. ఇక్కడ సమ్మర్లో బైక్స్ కూడా బాగానే వాడతారు, ఎందుకంటే ఇటు సౌత్ అమెరికాలో సౌత్ స్టేట్స్ వీటన్నిటిలో బాగానే స్కూటర్లు అవి వాడుతుంటారు. ఇది చూడండి అసలు గాలికి ఎంత ఊగుతుందో ఈ చెట్టు అయితే. ఆ రోజు అసలు చాలా విండీగా ఉంది. అండ్ సమ్మర్ స్టార్ట్ అవబోతుంది కదా, అందుకే ఫ్లవర్స్ అవి వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చెట్లు కూడా. ఇది వీళ్ళ బాస్కెట్బాల్ క్యాంపస్, అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి. అండ్ ఈ లాను అదంతా కూడా చాలా బాగా క్లీన్గా వెల్గా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ స్టేడియంలో ఎప్పుడన్నా వాళ్ళకి ఈవెంట్స్ అవి కూడా జరుగుతుంటాయంట. అండ్ గేమ్స్ కూడా జరుగుతాయి. మీకు తెలుసు కదా, కాలేజ్లో గేమ్స్ పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళకి మళ్ళీ ఫర్దర్ స్టడీస్లో కానీ స్కాలర్షిప్స్ అవన్నీ ఉంటాయి. సేమ్ మనకు కూడా ఇండియాలో ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా ఈ టీటీ అనేది టెక్సాస్ టెక్ షార్ట్ ఫామ్ టీటీ. అసలు ఆ టీటీని అయితే ఎంత బ్రాండ్ సింబల్ లాగా వీళ్ళు అసలు ఎన్ని రకాలుగా ఎన్ని చోట్ల వాడారో. అసలు బ్రాండింగ్ అంటే ఇంకా అమెరికాలో బ్రాండింగ్ తర్వాతే, బ్రాండింగ్లో ఫస్ట్ ఉంటారు వీళ్ళు, బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్లో. సో ఇక్కడ కూడా అంతే. ఆ టీటీని అసలు ఎన్ని రకాలుగా ఎన్ని చోట్ల వాడారో మీరు అది అక్కడ కూడా చూడండి. ఇక్కడ కూడా బెంచెస్, ఎక్కడ పడితే అక్కడ బెంచెస్, చెట్లు, పిల్లలు కూర్చొని చదువుకోవటానికి కానీ. అసలు ఇలాంటి క్యాంపస్ చూస్తుంటే అరే మనం చదవలేకపోయామే ఇలాంటి క్యాంపస్లో అని అనిపిస్తుంది కదా. నాకైతే అలాగే అనిపించింది. ఓకే, చదవకపోయినా అట్లీస్ట్ చూడటానికి అవకాశం వచ్చింది అని అనుకున్నాను. అండ్ ఇక్కడ అసలు నడుస్తూ ఉంటే అసలు మాకైతే అసలు బోర్ అనిపించలేదు. అలా చూసుకుంటా నడుస్తా హాయిగా, గాలి కూడా చల్లగుంది. ఇక్కడ 5 women రన్ చేస్తున్నట్టుగా ఉంది కదా, అవి యాక్చువల్గా చాలా థిన్ ఐరన్ ప్లేట్స్తో చేశారు ఆ స్టాచ్యూస్. అండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్ మధ్యలో గ్యాప్ ఉంది, బట్ ఒక యాంగిల్ నుండి దూరం చూస్తే ఆ గ్యాప్ ఏమీ కనిపించట్లేదు. అండ్ ఇక్కడ స్పాన్సర్ చేసిన వాళ్ళ నేమ్స్, ఇయర్స్ అవన్నీ బాగా
ప్లేక్స్ బాగా పెట్టారు, డిస్ప్లే చేశారు. అండ్ ఫార్మర్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ప్లస్ ఎవరైనా కానీ డొనేట్ చేస్తే వాళ్ళవి బాగా అన్ని చోట్ల పెట్టారు. టేబుల్స్, బెంచెస్. ఇక్కడ కూడా చూడండి, టెక్సాస్ టెక్ యూనివర్సిటీ ఇక్కడ. అసలు ఇవైతే ఈ టీటీ అనేది రకరకాలుగా పెట్టడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చిన్న ఫోటో సెషను. సో 2 దేవరపల్లిస్ ఇన్ 1 ఫ్రేమ్ అనమాట అక్కడ. సో ఇంకా చూస్తూ ఉన్నాము. మధ్యలో ఫోటోలు, మళ్ళీ బెంచెస్ మీద కాసేపు కూర్చున్నాము. అండ్ వీళ్ళ లక్కీ మ్యాస్కాట్ అంట. వీళ్ళ కాలేజ్కి, ప్రతి యూనివర్సిటీకి ఒక్కో లక్కీ మ్యాస్కాట్ ఉంటుంది కదా, సో వీళ్ళ యూనివర్సిటీకి ఇదంట. అండ్ ఇక్కడ చూడండి టీటీ. ఇదైతే అసలు ఫుల్ మార్బుల్ స్టోన్ అనమాట. సింగిల్ మార్బుల్ స్టోన్తో, సింగిల్ గ్రానైట్ స్టోన్తో చేశారు ఈ టీటీ అనేవి. అసలు లుక్ అయితే ఎంత బాగున్నాయో అవి. అండ్ వీళ్ళకి ఇలా క్యాంపస్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పెట్టారనమాట. వీళ్ళు అప్పటికప్పుడు వీటికి మనీ పే చేసేసి యూజ్ చేసుకోవచ్చు. సో మేము ట్రై చేస్తామంటే నితిన్ పే చేసి తీసుకున్నాడు. సో అందరము ట్రై చేస్తున్నాము ఇక్కడ. అండ్ నాకైతే ఫస్ట్ అసలు కుదరలేదు. తర్వాత ఒక 4-5 టైమ్స్ ట్రై చేసిన తర్వాత కానీ నాకు ఐ గాట్ ద హ్యాంగ్ ఆఫ్ ఇట్. ఇదైతే చాలా యాక్చువల్గా ఒక 4-5 మైల్స్ వరకు కూడా స్టూడెంట్స్ దాని మీదే వెళ్తుంటారంట. కాకపోతే సమ్మర్లో అయితే బాగానే ఉంటుంది, కానీ వింటర్లో అయితే కొంచెము కష్టము. బట్ సమ్మర్ టైంలో బాగానే ఇది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు టెక్నిక్ తెలిసిపోయింది. సో అందరము కాసేపు ఒక 10 minutes అందరము దాన్ని రైడ్ చేసాము. చాలా బాగుంది, అయితే చాలా కన్వీనియంట్గా ఉంది. ఇక్కడ స్టాచ్యూ లాగా ఉంది కదా, రోబో లాగా. ఇది అంతా బుక్స్తోనే చేశారు. యాక్చువల్గా అది ఐరన్తో చేసిన బుక్స్. సో రోబో మ్యాన్ లాగా చేశారు. అండ్ అది యాక్చువల్గా బుక్ చదువుతున్నట్టుగా ఉంది పోజు. అండ్ ఇది వెరైటీగా ఉంది కదా ఆ కాన్సెప్టు.
బుక్స్తో రోబో మ్యాను. ఇది ఇక్కడ నెక్స్ట్ డే గ్రాడ్యుయేషన్ పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఇంకా చూడండి మళ్ళీ టీటీ, ఇక్కడ టీటీ చూడండి ఎలా పెట్టారో. అసలు ఈ టీటీని అయితే నిజంగా ఎన్ని రకాలుగా, ఎన్ని మోడల్స్లో, ఎన్ని వెరైటీలుగా పెట్టచ్చో అన్నీ ఇక్కడ ఈ టీటీలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ డే గ్రాడ్యుయేషన్ పార్టీ కోసమని ఇందాక అక్కడ కనిపించిన సోఫాలు, చైర్లు అవన్నీ వేసి పెట్టించారు. చాలామంది పేరెంట్స్ అది వస్తారు కదా ఫ్యామిలీస్తో. సో అంతా క్యాంపస్ రెడీ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లైబ్రరీ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ యాక్చువల్గా ఫౌంటైన్ ఉంది. స్పెషల్ అకేషన్స్ అప్పుడు, స్పెషల్ డేస్ అప్పుడు ఫౌంటైన్ పెడతారు జనరల్గా. ఇంకా రేపు కాన్వకేషన్ డే కాబట్టి రేపు ఇది ఫుల్ కలర్ఫుల్గా ఈ ఫౌంటైన్ కూడా రేపు డిస్ప్లేలో ఉంటుంది. సో ఇక్కడ చెట్ల దగ్గర అంతా ఫుల్ వేసేసారనమాట, సోఫాలు, కుర్చీలు అంతా. అండ్ ఇది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది కూడా బుక్స్తోనే మోడర్న్ ఆర్ట్ లాగా పెట్టారు. అండ్ ఇది ఆల్ఫాబెట్స్ ప్లస్ ఫేమస్ బుక్స్ అన్నీ, బుక్స్ నేమ్స్ ఉన్నాయి యాక్చువల్గా అక్కడ. మన భగవద్గీత, బైబిల్, ఖురాను అవి కూడా పెట్టారు. అండ్ ఇంకా బాగా ఫేమస్ బుక్స్ నేమ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇది కూడా ఒక మోడర్న్ ఆర్ట్ లాగా అలా పెట్టారు. మధ్య మధ్యలో బుక్స్ ప్లస్ ఆల్ఫాబెట్ లెటర్స్తో చేశారనమాట. ఇది కూడా అంతా ఫుల్ ఐరన్తోనే చేశారు ఇది ఈ స్ట్రక్చర్ కూడా. అండ్ ఇక్కడ మేము ఇది యాక్చువల్గా రేపు కాన్వకేషన్ జరిగే ప్లేస్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు బోర్డ్స్ అవి పెట్టేశారు. అండ్ ఆ హాల్కి అయితే మొత్తం డోర్స్ అవి క్లోజ్ చేసేసారు. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇది లైబ్రరీ అనమాట. లైబ్రరీ దగ్గరికి వచ్చాము. ఇంకా ఈ లైబ్రరీ అయితే ఇంకా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ లైబ్రరీ అని చెప్పాలి. అసలు ఎంత పెద్దగా ఉందో. అండ్ మామూలుగా అసలు బుక్స్ చదవటం నాకు చాలా బోరు, అలాంటిది నాకే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే చూడండి ఇంకెంత బాగుందో. ఇక్కడ ఇండివిజువల్గా కూర్చొని చదువుకోవటానికి ఉంది, ఇండివిజువల్ చిన్న చిన్న స్టడీ రూమ్స్ ఉన్నాయి, ప్లస్ ఒక టీమ్ లాగా కూర్చొని డిస్కస్ చేసుకోవటానికి కూడా కొంచెం కాన్ఫరెన్స్ రూమ్స్ లాగా, మీటింగ్ రూమ్స్ లాగా పెద్ద రూమ్స్ ఉన్నాయి. అండ్ వర్క్ చేసుకోవటానికైతే మొత్తము ఈ వర్క్ స్టేషన్స్, టేబుల్స్ అవన్నీ మొత్తం చాలా సెటప్ అయితే చాలా బాగుంది. అండ్ లోపల ఎక్కడ చూసినా కానీ ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఫుల్గా దండిగా పెట్టారు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఈ ఛార్జింగ్లు చాలా అవసరం కదా. ఇదిగో ఇక్కడ తేజాది ఛార్జింగ్ అయిపోతే కాసేపు పెట్టుకుంది తను కూడా. అండ్ ఈ లైబ్రరీ అయితే అసలు ఎంత బాగుందో, చాలా పెద్ద లైబ్రరీ. ఇవన్నీ ల్యాప్టాప్స్ వాడుకునే వాళ్ళకి ఛార్జింగ్ పాయింట్స్ అనమాట. అక్కడ లైన్గా పెట్టేశారు ఆ టేబుల్ మీద. అండ్ ఇక్కడ చాలామంది అయితే వాళ్ళ ల్యాప్టాప్స్ అవి తీసుకొని వచ్చి కూర్చొని హాయిగా చదువుకుంటున్నారు. లోపల అంతా ఏసీ ఉంది. ఇక్కడ టెక్సాస్లో కొంచెం ఎండలు ఎక్కువ కదా. ఇది మేము వెళ్ళింది జూన్ 15th అయినా అప్పటికే మే 15th మేము వచ్చింది ఇక్కడికి. అప్పటికే ఎండలు బాగా ఉన్నాయి, బాగా వేడిగానే ఉన్నాయి ఆ టైంలో. ఇంకా లోపల హాయిగా స్టూడెంట్స్ ఇక్కడ ఏసీలో కూర్చొని చదువుకుంటూ, పక్కనే కెఫ్టీరియా కూడా ఉంటుంది. సో ఫుడ్ తినడానికి అది బాగానే ఉంటుంది. ప్లస్ ల్యాప్టాప్స్ అవి సిస్టమ్స్ కూడా ఉంటాయి, ఏదన్నా సిస్టంలో చెక్ చేసుకోవాలన్నా కానీ. అసలు బుక్స్ అయితే అసలు వేలల్లో ఉన్నాయి. అండ్ ప్రతి టాపిక్ మీద ప్రతి డిఫరెంట్ కంట్రీస్ బుక్స్ చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ బుక్స్ బాగా చదవటం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అది అసలు కన్నుల పండుగగా ఉంటుంది ఈ లైబ్రరీ. ఇంత పెద్ద లైబ్రరీ అయితే నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటము. చాలా ఇదిగా అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ విరి కూడా బాగా కవర్ చేసింది లైబ్రరీని క్యాప్చర్ చేయటము. ఇవి ఇండివిజువల్ స్టడీ రూమ్స్ అనమాట. ఇంకా ఇది ఇక్కడికి వచ్చి కూర్చొని డిస్టర్బెన్స్ లేకుండా కూర్చొని చదువుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు.
అలా బాగా అంతా చాలా ప్లాన్డ్గా బాగా డిజైన్ చేశారు ఇది లైబ్రరీ అంతా కూడా. అండ్ బుక్స్ కూడా మనకి ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని బుక్స్ తీసుకోవచ్చు. సో సిరి చిన్నప్పుడు ఎవ్రీ వీక్ 10 బుక్స్ చదవాలి అని చెప్పేసి నేను లైబ్రరీకి తీసుకెళ్ళేదాన్ని. విరీనేమో చాలా సిన్సియర్గా స్టోరీ చదివి వెనకమాల స్టోరీ ఉంటుంది కదా షార్ట్ ఫామ్లో, అది చదివి అలా సెలెక్ట్ చేసుకునేది అనమాట. సిన్సియర్గా అది లావుగున్నా సన్నగున్నా కానీ తనకి వెనకమాల స్టోరీ నచ్చితే సెలెక్ట్ చేసుకునేది. సిరి మాత్రం చాలా స్మార్ట్గా, చాలా సన్నగా ఉండే ఒక 2-3 పేజీలు 5-6 పేజీలు ఉండే బుక్స్, సన్నటి బుక్స్ ఒక 10 సెలెక్ట్ చేసుకునేది అనమాట. నేను చెప్పేదాన్ని 10 సెలెక్ట్ చేసుకోవాలని, అందుకని ఇంకా అలా సెలెక్ట్ చేసుకునేది. చిన్నప్పటి నుండి ఎక్కువ కష్టపడకుండా చాలా స్మార్ట్గా చేసేది పనులన్నీ విరి మాత్రం చాలా సిన్సియర్గా అన్నీ బాగా చేసేదన్నమాట. అంటే చిన్నప్పటి నుండే ఆటోమేటిక్గా ఆ పర్సనాలిటీస్ అలా ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి అనుకుంటా అందరికీ. సో ఇక్కడ ఇది పెద్ద బాల్ లాగా పెట్టారు. అటు ఇటు ఒక ఇట్లా దాన్ని కదిలిస్తూ ఉంటే అది ఒక పెద్ద డ్రమ్స్ వాయించిన సౌండ్లో అది బాగా సౌండ్ వస్తూ ఉంది. దాన్ని ఫిజిక్స్లో ఏదో కాన్సెప్ట్ ఉండే ఉంటుంది దానికి. మా నాన్నగారిని అడగాలి ఈసారి ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఏంటో. సో ఇక్కడ నెక్స్ట్ డే కాన్వకేషన్ కదా, నైట్ టైం ఫొటోస్ దిగుతున్నారు. రేపు బిజీగా ఉంటుందని నైట్ టైం వచ్చి చాలామంది డ్రెస్అప్ అయిపోయి వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. See you all in the next video. Thank you for watching. Take care. Bye bye.